నమస్తే, వెల్కమ్ టు మాగ్నా టీవీ. నేను ఆదిత్య. పొద్దున్నే లేచి వాకింగ్ చేయమంటే చాలా మందికి కూడా అదో పెద్ద పనిలా తీసుకుంటూ ఉంటారు. బట్ వాకింగ్ చేయడం వల్ల ఎంత ప్రయోజనాలు ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కేజీ రెడ్డి గారు, సీనియర్ నీ రీప్లేస్మెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్ ఫ్రమ్ ఫిలిం నగర్. ఒక్కసారి సార్తో మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ ప్రజెంట్ ఉన్న యువత మేబీ వాళ్ళకున్నటువంటి స్ట్రెస్ లైఫ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకున్నటువంటి బిజీ షెడ్యూల్ అవ్వచ్చు, పొద్దున్నే లేవడం అనేది ఒక టాస్క్ లా అయిపోయింది. ఇంకా లేచి వాకింగ్కి వెళ్ళడం అంటే ఇంకో టాస్క్ లా చూస్తున్నారు. అసలు వాకింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఒక్కసారి మీ మాటల్లో. అవును, వాకింగ్ అనేది చాలా మంది చెప్తా ఉంటాను. వాకింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్, సేఫెస్ట్ మెడిసిన్, చీప్ మెడిసిన్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. వాకింగ్ వల్ల మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాను, ప్రతి పార్ట్ బెనిఫిట్ అవుతుంది. స్టార్టింగ్ ఫ్రమ్ హెయిర్, వాకింగ్ వల్ల రెగ్యులర్ వాకింగ్ చేసే వాళ్ళకు కొంతవరకు హెయిర్ ఫాల్ తక్కువ అవుతుంది, బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది, డిమెన్షియా అని ఉంటుంది ఓల్డ్ ఏజ్లో, మెమరీ లాసు ఇవన్నీ తక్కువ అవుతుంటే బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది రెగ్యులర్ వాకింగ్ చేసే వాళ్ళకు. ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది వాకింగ్ వల్ల. మన సెన్సెస్, హియరింగు, ఎబిలిటీ, ఎందుకంటే వాకింగ్ వచ్చినప్పుడు మాట్లాడడం అది ఎబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. లంగ్స్ చాలా బెనిఫిట్ అవుతాయి వాకింగ్ వల్ల, ఫ్రెష్ ఎయిర్ బ్రీదింగ్ వల్ల. హార్ట్ బెనిఫిట్ అవుతుంది, మన సర్క్యులేషన్ బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా లివర్, కిడ్నీ, మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా బెనిఫిట్ అవుతుంది వాకింగ్. ఆర్థోపెడిక్ సర్జన్గా వాకింగ్ వల్ల 3 పార్ట్స్ చాలా బెనిఫిట్ అవుతాయి: జాయింట్స్, బోన్స్ అండ్ మసిల్స్. వాకింగ్ వల్ల, వాకింగ్ చేయడం వల్లనే మనం మసిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. మసిల్స్ స్ట్రాంగ్గా ఉంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. బోన్స్ స్ట్రాంగ్గా ఉంటే మోకాళ్ళు, జాయింట్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈరోజు రేపుల్లో పోస్ట్ మెనోపాసల్ ఉమెన్కు, తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళకు ఆస్టియోపోరోసిస్ అనేది సిగ్నిఫికెంట్ ప్రాబ్లం. ఆస్టియోపోరోసిస్ అంటే మన బోన్ మాస్ తగ్గుతుంది, చిన్న ఫాల్తోనే ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. ఓసారి సివియర్ ఫ్రాక్చర్స్ అయ్యి ప్రాబబ్లీ సివియర్ కాంప్లికేషన్, చనిపోవడానికి పాసిబిలిటీ ఉంది. అందుకని వాకింగ్ ఈజ్ ది సేఫెస్ట్ మెడిసిన్, మోస్ట్ బెనిఫిషియల్ మెడిసిన్ ఫర్ ఎవ్రీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్. అంటే ఇప్పుడు వాకింగ్ అంటే మనం వేసే ప్రతి అడుగు వల్ల బాడీ అనేది చాలా అంటే న్యూట్రల్గా వెళ్తూ ఉంటుంది సార్. కానీ చాలామంది పొద్దున్నే లేచి మేబీ ఈ పొట్ట కరిగించుకోవడానికి కోసం రన్నింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ఆ ఇంపాక్ట్ అనేది హార్ట్ మీద పడుతూ ఉంటుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఎలా చూడొచ్చండి? మనము వాకింగ్, రన్నింగ్, జాగింగ్ ఆల్ ఆర్ గుడ్. అంటే ఒక ఏజ్ని పట్టుకొని, కొంత ఏజ్ తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, మిగతా ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాకింగ్ ద బెస్ట్. రన్నింగ్, జాగింగ్ చేసే ముందు వాళ్ళ డాక్టర్, స్పెషల్లీ కార్డియాలజిస్ట్ కన్సల్ట్ చేసి చేయవలసి ఉంటుంది. ఎందుకంటే విగరస్ యాక్టివిటీ చేయడం వల్ల హార్ట్ పైన ఒకసారి లోడ్ వచ్చేసి హార్ట్ అటాక్ రావడానికి వీలవుతుంది. కానీ యంగ్స్టర్స్లో రన్నింగ్, జాగింగ్ ఈజ్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. అంటే వాకింగ్ కంటే జాగింగ్ కంటే రన్నింగ్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. అండ్ బిఫోర్ వాకింగ్ ఆర్ బిఫోర్ రన్నింగ్, వాట్ ఎవర్ ఇట్, పొద్దున్నే మనం లేచి వెళ్ళే ముందు అంటే ఫుడ్ కానీ లేకపోతే లిక్విడ్స్ కానీ ఏమైనా తీసుకోవచ్చా లేదా? మనము వాకింగ్ చేసేది బేసిక్ ప్రిన్సిపల్స్ ఎలా అంటే, వాక్ లేచిన వెంబడే కొంచెం స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్, ఫుడ్ తీసుకున్నా కానీ లిక్విడ్స్ తీసుకోవాలి. మనం లిక్విడ్స్ క్యారీ చేయాలి. ఎందుకంటే వాకింగ్, రన్నింగ్, జాగింగ్ వల్ల డీహైడ్రేషన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. డీహైడ్రేషన్ వల్ల సింకోపి వచ్చి కింద పడిపోతుంటారు. తర్వాత వేరియస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అంటే కిడ్నీ స్టోన్స్ వస్తుంటాయి. సో ఎనఫ్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వాకింగ్, రన్నింగ్, జాగింగ్ చేసే వాళ్ళకి. ఓకే. అండ్ ఇప్పుడు మనకి కూడా మన లైఫ్ స్టైల్లో చూసుకుంటే సార్, పొద్దున్నే లేచి మీరు అన్నట్టు వాకింగ్కి వెళ్ళి వచ్చిన రోజు ఆ డే అంతా కూడా ఒక యాక్టివ్గా అనిపిస్తుంది. 9:30కి ఆఫీస్ అంటే 9 o'clockకి లేచి హడావుడిగా పరిగెత్తితే అదంతా ఒక లేజీలా అనిపిస్తుంది. సో మన బ్రెయిన్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది, చాలా ఉంటుంది. ఎందుకంటే మనము ఏ యాక్టివిటీ చేసినా కూడా 2 types ఆఫ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. మనకు బాధపడే యాక్టివిటీ ఏది ఉందనుకోండి, స్ట్రెస్ఫుల్గా ఉన్నది, బ్యాడ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. వాకింగ్, జాగింగ్, రన్నింగ్ అనేది గుడ్ హార్మోన్స్, గుడ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అవి బ్యాలెన్స్ ఉన్నప్పుడే మనం హెల్దీగా ఉంటాము. ఒకవేళ ఈ గుడ్ హార్మోన్స్, ఫిరమోన్స్ అని అంటాం, అవి రిలీజ్ ఎక్కువైనాయి అనుకోండి, మనం హెల్దీగా, చాలా ఉత్సాహంగా, డే అంతా ఉత్సాహంగా ఉంటుంది. మీరు అన్నది కరెక్ట్. ఎవరైతే రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ ఉండి ఒకరోజు వాక్ చేయలేదనుకోండి, ఆ రోజంతా చాలా డల్గా ఉంటుంది. ఎందుకంటే మనలో పాజిటివ్ కెమికల్స్ ఆ రోజు ఎనఫ్గా లేనందుకు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అంటే వాకింగ్, జాగింగ్, రన్నింగ్ మీద ఒక చక్కని వివరణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.